ఈరోజే జనవరి 1వ తారీఖు అలానే బుధవారం కనుక ఈరోజు రాత్రి 12 గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి. ఇక ఈ సంవత్సరం అంతా కూడా డబ్బు బాగా కలిసి వస్తుంది. ధనపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. అదృష్టం కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో 2025వ సంవత్సరం పూర్తిగా కలిసి వస్తుంది. కనుక మర్చిపోకుండా ఈరోజు రాత్రి 12 గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి. ఇక మీ దశ మారిపోతుంది. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు. ఇక ఈరోజు రాత్రి 12 గంటలలోపు చేసే ఏ పరిహారమైనా సరే మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాదు ఈరోజు రాత్రి 12 గంటలలోపు చేసే ప్రతి పరిహారానికి కూడా విపరీతమైనటువంటి ఫలితం వస్తుంది. ఇక ఈ రోజున చేసే ప్రతి పూజ పరిహారము మనకు సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాన్ని కలిగింపజేస్తుంది. మన జాతకం పైన ప్రభావాన్ని చూపిస్తుంది. కనుక ఈ రోజున మర్చిపోకుండా మనం ఈ యొక్క చిన్న పరిహారం గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడితే చాలు. గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీప్రదమైనటువంటిది. గ్యాస్ స్టవ్ దగ్గర చేసే ప్రతి పరిహారం కూడా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీదేవితో సమానం. అలానే మన అందరి ఇళ్లలో గ్యాస్ స్టవ్ అనేది ఉంటుంది. ఎందుకంటే గ్యాస్ స్టవ్ అంటేనే మనం ఏదైనా పూజ చేసినా లేదా ఇంట్లో ఏదైనా పూజలు లేదా నోములు వ్రతాలు ఉన్నా గ్యాస్ స్టవ్ని మనం శుభ్రం చేసి పూజ చేస్తూ ఉంటాము. ఎందుకంటే గ్యాస్ స్టవ్ అనేది పవిత్రమైనటువంటిది. గ్యాస్ స్టవ్ దగ్గర చేసే ప్రతి పరిహారము కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కనుక గ్యాస్ స్టవ్ అత్యంత శక్తివంతమైనటువంటిది. ఈ గ్యాస్ స్టవ్ దగ్గర ఏది చేసినా సరే మన దశ మారిపోతుంది. మన దరిద్రం అనేది పూర్తిగా తొలగిపోతుంది. కోరినంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది. కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. అలాంటి ఒక అద్భుతమైనటువంటి గ్యాస్ స్టవ్. ఈ గ్యాస్ స్టవ్ దగ్గర చేసే పరిహారానికి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మన దశ మారిపోతుంది. అమ్మవారి అనుగ్రహంతో కోరినంత ధనం వచ్చి పడుతుంది. లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అని మనం సంవత్సర ప్రారంభం రోజున లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము. నూతన సంవత్సరం ప్రారంభమైనటువంటి రోజున దేవతలను పూజించటం వల్ల వారి యొక్క అనుగ్రహంతో నూతన సంవత్సరం అంతా మనకు కలిసి వస్తుంది అని నమ్ముతూ ఉంటాము. అందువల్ల ఈరోజు జనవరి 1వ తారీఖు బుధవారంతో కలిసి వస్తుంది. బుధవారంతో నూతన సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. అందువల్ల ఈ రోజున మర్చిపోకుండా ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే చాలు. రాత్రి 12 గంటలలోపు ఈ పరిహారాన్ని చేస్తే సరిపోతుంది. ఈ పరిహారాన్ని రాత్రి 12 గంటలలోపు ఎప్పుడైనా సరే చేయవచ్చు. ఈ పరిహారాన్ని చేయటం వల్ల తప్పకుండా లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేది మనపై, మన ఇంటిపై, మన కుటుంబం పైన ఉంటుంది. మన యొక్క సంపద అనేది రెట్టింపు అవుతుంది. మన జీవితంలో నుండి కష్టాలు తొలగిపోతాయి. అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికమైనటువంటి సమస్యల నుండి కూడా విముక్తిని పొందుతాము. ఇక ఈ రోజున చేసేటటువంటి ప్రతి పూజ పరిహారము సంవత్సరం అంతా మనకు ప్రభావాన్ని చూపిస్తాయి. కనుక ఈ రోజున దాన ధర్మాలు చేయాలి. దాన ధర్మాలు అత్యంత శక్తివంతమైనటువంటివి, అత్యంత పవిత్రమైనటువంటివి. దాన ధర్మాలు చేయటం వల్ల జాతకాలు పూర్తిగా మారిపోతాయి. జాతకరీత్యా ఉండే సమస్యలు తొలగిపోతాయి. జాతకం అనేది మారి మనం అదృష్టవంతులుగా కావాలి అన్నా లేదా మన జాతకంలో ఉండే దుష్టశక్తుల ప్రభావాలు లేదా దృష్టి దోషాలు తొలగిపోవాలి అన్నా తప్పకుండా ఈ రోజున ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే చాలు. గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడితే చాలు. గ్యాస్ స్టవ్ అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది. గ్యాస్ స్టవ్ అంటే సామాన్యమైనది కాదు. ఎందుకంటే మనకు లక్ష్మీదేవి కటాక్షం పొందటం కోసం గ్యాస్ స్టవ్ దగ్గర ఎన్నో చేస్తూ ఉంటాము. అంటే శుభ్రపరుస్తూ ఉంటాము. చాలామంది ఇలా గ్యాస్ స్టవ్ని శుభ్రంగా చేయక గ్యాస్ స్టవ్ దగ్గర పట్టించుకోక అక్కడ కొద్దిగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. అంతేకాదు గ్యాస్ స్టవ్ దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఏర్పడితే మనకు అదృష్టం కలిసి రాదు. డబ్బుకు సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. డబ్బు సమస్యలతో జీవితంలో మనం సుఖంగా ఉండలేము. కనుక ఇలా డబ్బుకి సంబంధించిన కష్టాలు అనేవి లేకుండా సంవత్సరం అంతా కూడా అదృష్టం కలిసి వచ్చి ఆర్థికంగా బాగుండాలి అనుకున్నా, ఆర్థికంగా మనం మెరుగుపడాలి అనుకున్నా మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారం అనేది తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. ఈ పరిహారం వల్ల మన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి.
మన సమస్యలు తొలగిపోయి జీవితం అంతా కూడా అంటే సంవత్సరం అంతా కూడా అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో నుండి కష్టాలు తొలగిపోతాయి. అదృష్టం అనేది కలిసి వచ్చి ఆర్థికంగా కూడా చాలా మెరుగుపడుతూ ఉంటాము. ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇవన్నీ జరిగి 2025వ సంవత్సరం పూర్తిగా అనుకూలంగా ఉండి కలిసి రావాలి అంటే గనక ఖచ్చితంగా ఇలా గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి. గ్యాస్ స్టవ్ పరిహారం అనేది చాలా పవిత్రమైనటువంటిది. గ్యాస్ స్టవ్ని మనం పూర్వకాలం నుండి కూడా పవిత్రమైనటువంటిదిగా భావిస్తూ ఉంటాము. ఇలాంటి గ్యాస్ స్టవ్ దగ్గర చేసేటటువంటి పరిహారాలు, పూజలు విపరీతమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెడతాయి. గ్యాస్ స్టవ్ దగ్గర తప్పకుండా గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి. ఇక మన సంపద అనేది రెట్టింపు అవుతుంది. ధనం అనేది 4 దిక్కుల నుండి దూసుకు వస్తుంది. ధనపరమైనటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. కనుక మర్చిపోకుండా ఈరోజు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి. గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తుంది. ఇక గ్యాస్ స్టవ్ పరిహారాన్ని తప్పకుండా చేసి ఈ రోజున మీ యొక్క అదృష్టాన్ని పెంచుకోండి. అదృష్టమే కాకుండా ఆర్థిక వ్యవస్థను పెంచుకోండి. ఆర్థికంగా ఉండే కష్టాన్ని తొలగించుకోండి. ఆర్థికంగా మీరు ఏదైతే మెరుగుపడాలి అనుకుంటున్నారో, ఏ విధంగా మీకు మంచి ఫలితం రావాలి అనుకుంటున్నారో తప్పకుండా ఈ పరిహారం వల్ల వచ్చి తీరుతుంది. ఇక ఆర్థికంగా బాగుండాలి అన్నా, అదృష్టం కలిసి రావాలి అన్నా ఖచ్చితంగా ఈ రోజున ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారం వల్ల తప్పకుండా మనకు ఏదైనా సరే అనుకున్నది అనుకున్నట్టుగా నెరవేరుతుంది. మన సమస్యలు, కష్టాలు తొలగిపోతాయి. 2025వ సంవత్సరం పూర్తిగా మనకు అనుకూలంగా కలిసి వస్తుంది. కనుక ఈ యొక్క 2025వ సంవత్సరంలో అనుకూలంగా ఉండాలి అన్నా, కలిసి రావాలి అన్నా ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని చేయండి. ఈ పరిహారం అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఈ పరిహారం వల్ల మన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. కనుక మరి ఇంతకీ గ్యాస్ స్టవ్ కింద ఈరోజు రాత్రి 12 గంటలలోపు ఏది పెట్టాలి అంటే గనక ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకోండి. ఆ పాత్రలో కొన్ని నల్ల నువ్వులను పొయ్యండి. అందులోనే రాళ్ల ఉప్పుని కూడా పొయ్యండి. రాళ్ల ఉప్పు, నల్ల నువ్వులు శని దోషాలను తొలగిస్తాయి. ధనం రాకుండా ఆపే దుష్టశక్తుల ప్రభావాన్ని తొలగిస్తుంది. అంతేకాదు రాళ్ల ఉప్పు అనేది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. అందులోనే కొద్దిగా పచ్చ కర్పూరం, పసుపు, కుంకుమ, అలానే ఒక 5 యాలకులను వేసి ఒక తమలపాకుని పెట్టి, తమలపాకు పైన ₹1 కాయిన్ పెట్టి ఆ కాయిన్ దగ్గర ఒక ఎర్రటి పుష్పాన్ని పెట్టండి. అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. లక్ష్మీప్రదమైనటువంటి రోజు ఇవి అన్నీ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేసేవి. కనుక వీటిని తప్పకుండా గ్యాస్ స్టవ్ కింద పెట్టండి. ఇలా ఈరోజు అంటే జనవరి 1వ తారీఖు 2025వ సంవత్సరం నూతన సంవత్సర ప్రారంభం రోజున గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి. ఇక ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మన ఇంట్లో ఏ మూలన ఏ దుష్టశక్తులు దాగి ఉన్నా తొలగిపోతాయి. అదృష్టం అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అదృష్టకరమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతూ ఉంటాము. మనకు జీవితంలో అదృష్టం కలిసి రావాలి అన్నా, ఆర్థికంగా బాగుండాలి అన్నా, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలి అన్నా తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మన ఇంట్లోకి డబ్బుని రాకుండా అడ్డుకునే దుష్టశక్తులు పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాదు మనం ఆర్థిక పరంగాను, ఆరోగ్యంగాను చాలా బాగుంటాము అని చెప్పుకోవచ్చు. అనేక రకాల సమస్యలు, దరిద్రాలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అద్భుతమైనటువంటి ఫలితం అనేది తప్పక లభిస్తుంది. అద్భుతమైనటువంటి ఫలితమే కాదు, ఆర్థికంగాను, అదృష్టకరంగాను అన్ని విధాలుగా మెరుగుపడతాము. అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. ఖచ్చితంగా మంచి ఫలితం అనేది లభిస్తుంది. ఇక ఎవరైనా సరే ఈ ఒక అద్భుతమైనటువంటి రోజు ఈరోజు అంటే 2025వ సంవత్సర ప్రారంభం రోజున ఈ పరిహారాన్ని చేయండి. ఇక మీ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. తెలుసుకున్నారు కదా. ఈరోజు జనవరి 1 బుధవారం రోజున రాత్రి 12 గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.